జీవితపు ఆరంభంలోనే కమ్మేసిన కన్నీటి తెరలు, ఆనందపు గీతాలు వినిపించాల్సిన వేళ మిన్నంటిన విషాదపు ఆర్తనాదాలు, ఎన్నో ఆశలు మరెన్నో బాసలు, అన్నీ ఆవిరి. బ్రహ్మముడితో ముడిపడిన ఆ బంధాన్ని ఒక్క రోజులోనే విడదీసిన విధి ఎంత కఠినం. 3 ముళ్ళు వేసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవవరుడు తన చిటికెన వేలు పట్టుకుని 7 అడుగులు వేసిన వధువుతో జీవితాంతం తోడుంటా అని చేసిన బాస ఒక్కరోజు కూడా నిలవలేకపోయింది. బంధుమిత్రుల ఆనందోత్సాహాల నడుమ ఎంతో ఘనంగా పెళ్లి, అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు రిసెప్షన్ జరగాల్సింది. కానీ అంతలోనే కలలో కూడా ఊహించని పిడుగుపాటు క్షణం. 3 ముళ్ళు పడిన తెల్లారే ఆ వేసిన వరుడు వధువును ఒంటరి చేసి అనంత లోకాలకు పయనమైపోయిన హృదయ విదారక ఘటన ఇది. మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజల తండాలో పెళ్లింట అలుముకున్న విషాదం గుండెల్ని పిండేస్తోంది. 26 ఏళ్ల ఇస్లావత్ నరేష్ తన జీవిత భాగస్వామితో కలిసి కొత్త లోకంలోకి విహరించాలని కలలుకన్నాడు. మే 18వ తేదీన కృష్ణా జిల్లాలోని కంకిపాడులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత్రం బంధుమిత్రుల సమక్షంలోనే వారి ఆనందానికి గుర్తుగా తన ఇంటి దగ్గర గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అందుకోసం వేకువజాము నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. వంటలకు అన్ని సిద్ధం చేశారు. మేకలు కోసి మటన్ కొట్టారు. ఇక పొయ్యి మీదకి ఎక్కించడమే తరువాయి. అంతకంటే ముందు వంట కోసం నీళ్లు కావాలంటే మోటార్ ఆన్ చేయడానికి అక్కడి నుంచి ఎవరో కేకేశారు. అందరూ వారి వారి పనుల్లో బిజీగా ఉండటంతో పెళ్లి కొడుకు నరేష్ నేనేస్తాలే అంటూ చెప్పాడు. మోటార్కు సంబంధించిన వైర్లు స్విచ్ బోర్డులో పెట్టే సమయంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కసారిగా నరేష్ కు కరెంట్ షాక్ వచ్చింది. ఒక్కసారిగా అంత దూరాన్ని ఎగిరిపడ్డాడు. వెంటనే గుర్తించిన బంధువులు ఏమైందంటూ నరేష్ దగ్గరికి వచ్చి చూస్తే ఉలుకు పలుకు లేదు. తమకు తెలిసిన సిపిఆర్ చేశారు, కానీ ఫలితం లేదు. అప్పటికే నరేష్ ప్రాణం పోయింది. ఎక్కడో చిన్న ఆశతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా డాక్టర్లు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ విధి ఆడిన విషాద నాటకంలో నవ వరుణ్ణి ఎప్పుడో కాటేసింది. ఇలా కుటుంబం అంటే మా ఫస్ట్ నుంచి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఒక ఇల్లు కట్టుకున్నారు. అబ్బాయి పెళ్లి మాట్లాడుకుని ఇలా చుట్టాల దాంట్లోనే విజయవాడలో అబ్బాయి పెళ్లి అయిపోయింది మొన్న. ఇవాళ మా ఊరిలో ఫంక్షన్ అనేది ఉదయం ఏంటంటే గొర్రె పొదలో పోసినాం. అంత వంట కార్యక్రమం మొత్తం అయిపోయింది. ఒక మోటార్ పెట్టమని చెప్తే ఆయన పోయి మోటార్ పెట్టేసరికి ఇక్కడ ప్లగ్ ప్రాబ్లమో ఏదో మనకు ఇంట్లో ఉన్నది కాబట్టి ఆయన పెట్టిండు. సడన్గా అది పట్టుకున్నది ఎమ్మటే జరిగిపోవడం జరిగింది. అందులో మా ప్రయత్నం ఏంటంటే అక్కడ మొత్తం కింద పడ్డందుకు ఈ ఛాతీ మీద నోటు పెట్టి మొత్తం ఒక 15-20 నిమిషాల దాకా బాగా మా ప్రయత్నం చేశాం. కానీ అక్కడ మాకు ఉపయోగం లేకుండా ఏమైనా కానీ అనుకొని మళ్ళీ ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా డాక్టర్ కూడా చాలా వారికి ప్రయత్నం చేశారు, కానీ లాభం లేదనుకున్నాం. అందులో చనిపోయిండు. విజయవాడలో కంకిపాడు మొన్న నైటు అక్కడ పెళ్ళయిందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను, మా ఊళ్ళో వచ్చాను. మళ్ళీ రిటర్న్గా అమ్మాయికి మన కొడుకుందండ వచ్చినాం. ఇలా పొద్దుగాల ఆయన నైట్ కూడా ఒక కార్యక్రమం చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ పొద్దున ఈరోజు ఆయన మొత్తం పని కూడా చేసి మేము కూడా పని చేసినాం. అందులో ఏంటంటే ఆయన మోటార్ పెట్టడం వల్లనే కొంచెం ప్రాబ్లం, కరెంటు తలగడం వల్ల జరిగిపోయింది. కళ్ళెదుటే జరిగిన ఈ దారుణాన్ని చూసి బంధువులు మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటి వరకు ఆనందంతో నిండిన పెళ్లింట్లో రోదనలు మిన్నంటాయి. మరోవైపు ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవ వధువు పెళ్లైన తెల్లారే కళ్ల ముందే భర్త మరణాన్ని తట్టుకోలేక స్పృహ కోల్పోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా ఆమె హృదయం మాత్రం భరించలేని దుఃఖంతో కొట్టుమిట్టాడుతోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించక ముందే ముడిపడిన తోడును వీడి వెళ్ళిపోతే అది ఆమె ఎలా తట్టుకుంటుందన్నది తలుచుకుని ఆ బంధుమిత్రులు మరింతగా కుమిలిపోతున్నారు. ఈ ఊహించని దుర్ఘటన కేవలం ఆ ఇంట్లోనే కాదు, ఆ విషయం తెలిసిన అందరి మనసులు కలిచివేస్తోంది. బయ్యారం లిమిట్స్లోని కోడిపుంజల తండ గ్రామం గౌరారం గ్రామ పంచాయతీ దగ్గర ఈ మన ఇస్లావత్ నరేష్ 26 ఇయర్స్, తండ్రి పేరు బాలు అనే వ్యక్తి అంటే ప్రమాదవశాత్తు అంటే కరెంట్ షాక్ చనిపోయినట్టు మాకు సమాచారం వచ్చింది. ఇందులో కేసు వివరాలు తెలియగా
ఈ మృతునికి 18 తారీఖు నాడు విజయవాడలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈరోజు రిసెప్షన్ ఉందన్నమాట. ఈ రిసెప్షన్ కొరకు ఈ పెళ్లి వంటలు చేసే క్రమంలో ఈ పెళ్లి వంటలకు నీరు అవసరం ఉండి విద్యుత్ మోటారు కోసం ఇట్లా వైర్లు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. అంటే అతను బతుకున్నాడని అంటే ఆకులు తీసుకొచ్చే క్రమంలో చనిపోయిండు. ఈ మృతుని యొక్క సోదరుని యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నమాట. థ్యాంక్ యూ.